విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కన్జ్యూమర్ యొక్క హక్కులకు భంగం కలిగితే, వాళ్ళకి అన్యాయం జరిగితే ఏం చేయాలి వాళ్ళు సాధారణంగా? సో ఫస్ట్ కన్జ్యూమర్ హక్కులు భంగం వాటిలే ముందు కన్జ్యూమర్ హక్కులు ఏంటి? ఓకే, ఫస్ట్ కన్జ్యూమర్ హక్కులు అంటే కన్జ్యూమర్ హక్కులు 8 ఉన్నాయండి యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్గా మనకు ఉన్నది ఏంటంటే రైట్ టు సేఫ్టీ. ఓకే, ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నప్పుడు ఎవరైతే సెల్లర్ ఉన్నాడో రైట్ టు సేఫ్టీ అంటే అది భయంకరమైన ప్రొడక్టా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ వస్తున్నాయి, మొబైల్స్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు పగిలిపోయి ఉన్నాయండి, ఓకే, అంటే బర్న్ అవుతున్నాయి. అలాంటిది చూడాల్సిన కన్జ్యూమర్గా వాళ్ళు ఆ రైట్ టు సేఫ్టీ ఉందా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి. రైట్ టు ఇన్ఫార్మ్ అండి, అంటే ఎవరైతే సెల్లర్ ఉన్నారో ప్రోడక్ట్ మీకు సేల్ చేసేటప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు ఇవ్వాలండి. ఓకే, నేను ఇవ్వను, మీరు కొనుక్కోండి, మీరే తెలుసుకోండి కాదు. యాజ్ ఎ కన్జ్యూమర్గా మీరు అడిగే హక్కు మీకు ఉంది. మన కన్జ్యూమర్స్ చాలా మంది అమ్మ నువ్వు అడక్కమ్మా అంటే మనం తెలియకుండా ఉండి తెలిసి అడిగితే ఏమన్నా పరువు పొద్దు. చాలా మంది ఏంటంటే ఒక రకమైన దీంట్లో వెళ్ళి అడగకుండా ఉంటారు. నో, బ్రహ్మాండంగా అడిగి రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫార్మ్డ్, ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు మనకు ఉంది. మీరు అడగాల్సిన బాధ్యత ఉంది, చెప్పాల్సిన పని వాడికి ఉంది. రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫార్మ్డ్, రైట్ టు చూజ్ అండి. ఒక కన్జ్యూమర్ గా మనకున్న హక్కు ఏంటంటే ఏ ప్రోడక్ట్ కావాలో మీరు చూస్ చేసుకునే హక్కు మీకుంది. షాప్ కీపర్ మీకు ఇన్స్ట్రక్ట్ చేయకూడదు, అంటే మీరు ఇదే కొనండి, మా దగ్గర ఇదే ఉందని. ఒకవేళ అదే ఉందంటే ఎక్స్క్లూజివ్ షోరూమ్ అని పెట్టుకోవాలి వాడు. కొంతమంది అంటారు కొనుక్కుంటే కొనుక్కోలేకపోతే లేదు, అది వేరు. కొనుక్కుంటే కొనుక్కోలేదంటే ఆడ అరిగంట అది. దానికి మీరు అంటే వాడిని పద్ధతిగా మాట్లాడి నేర్చుకోవడం, అలాంటి సేల్స్ మెన్స్ ఉంటారు. ఇదే కొనాలని ఇన్సిస్ట్ చేయకూడదు. సో మీకు చూజ్, రైట్ టు చూజ్ మీకు ఉందండి. ఓకే, అలాగే రైట్ టు రెడ్రెసల్. రైట్ టు రెడ్రెసల్ అంటే మీరు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇదే ఇప్పుడు మనం మాట్లాడేది, మీరు కేసు వేసి దాని మీద న్యాయం పొందే హక్కు మీకు ఉంది. దీని తర్వాత రైట్ టు బి హెర్డ్. మీరు ఏమైనా న్యాయం కోసం వెళ్ళినప్పుడు మీరు చూడండి, చాలా మంది ఏం చేస్తాడు, మీరు ఇందాక అన్నట్టుగా వస్తువు అమ్మేటప్పుడు అమ్మేస్తాడు, ప్రాబ్లం వచ్చి చెప్పడానికి వెళ్ళినప్పుడు వినండి. రైట్ టు హెడ్, వినవలసిన పని కూడా వాడుతుంది, చెప్తే వినవలసిన బాధ్యత హక్కులో మన భాగం. ఎన్నట్లుగా ఇంపార్టెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ అండి. వినియోగదారులకి ఉన్న హక్కులపై అవగాహన కల్పించడం, వినియోగదారుల హక్కులు భంగం వాటిల్లితే ఏం చేయాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని గవర్నమెంట్ దండి. ప్రభుత్వం వారు ఎప్పుడు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చి కన్జ్యూమర్ అంటే ఎవరు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి, కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈరోజు 2% కూడా అవేర్నెస్ రావడానికి, మన ఇండియాలో రావడానికి కారణం ఇదే. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వండి. అయితే రైట్స్ ఎలాగే చెప్పాను, కన్జ్యూమర్ యొక్క హక్కులు ఎలాగే చెప్పామో కన్జ్యూమర్ బాధ్యతలు కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అన్ని ఒక ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అంటే ఇక్కడ 2 విషయాలండి. కోర్టు ఎప్పుడు కూడా సెంటిమెంట్ మీద పనిచేయదు. కోర్ట్ ఆల్వేస్ ఎవిడెన్స్ చూస్తుంది. ఫస్ట్ కన్జ్యూమర్గా హక్కులు మాట్లాడే ముందు బాధ్యతలు తెలుసుకోవాలి. నేను నా బాధ్యత నేను నిర్వహించనండి, కానీ నా హక్కులు రాదు. ఫస్ట్ బాధ్యత ఏంటంటే ఏ వస్తువు కొన్నా బిల్లు తీసుకోవడం కన్జ్యూమర్గా బాధ్యత. అది మనం చేయాల్సిన మొట్టమొదటి పని. మీరు బిల్ తీసుకోకపోతే, బిల్లు ఇంకోటి చెప్తున్నాను, ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, ఒక టీవీ కొన్నారు, ఒక వాషింగ్ మిషన్, ఏ వస్తువు కొన్నా దానికి 5 ఏళ్ల 3 ఏళ్ల 10 ఏళ్ల ఏదైతే గ్యారంటీ ఇస్తున్నాడో ఆ గ్యారంటీ ఉన్నంతకాలం మీరు బంగారాన్ని ఎలా దాస్తారో బిల్లు కూడా అలా దాయాలి. సో అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. అంటే నాకు తెలియదండి, నేను వస్తువు కొనుక్కున్నాను కానీ బిల్ లేదు అంటే మ్యాటర్ క్లోజ్. సో ఫస్ట్ విషయం ఏంటంటే హక్కు ఏంటి, చాలా మంది అంటుంటారు అమ్మా ఈ ప్రోడక్ట్ 10,000 రూపాయలు దీని కాస్ట్, బిల్లు కావాలంటే 12,000, బిల్లు లేకపోతే 9,000 అంటాడు ఆయన. కన్జ్యూమర్స్గా మనం ఏం చేస్తాం, 3,000 అప్పుడు మిగులుతున్నా, అది 1,000 మిగిలినా సరే ఆ బిల్లు వద్దులేండి, బిల్లు నేనేం చేసుకుంటాను, వస్తువు ఇచ్చేయండి అంటారు. సో ఎప్పుడైతే మీరు బిల్ లేకుండా వచ్చారో యు ఆర్ నాట్ సపోజ్ టు ఫైల్ ఎనీ కేస్, యు ఆర్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు గెట్ యువర్ అడ్రసల్ అండి. సో ఫస్ట్ కన్జ్యూమర్గా మీరు బాధ్యత ఏంటంటే మొట్టమొదటి బాధ్యత బిల్లు తీసుకోవడం. ఎన్నాళ్ళు అయితే ఉందో గ్యారంటీ కార్డు, వారంటీ కార్డు ఏదైతే బిల్లు ఉందో దాన్ని జాగ్రత్త పెట్టి పెట్టడం. ఈ 2 పనులు మీరు చేస్తే అప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే దీని మీద వెళ్ళచ్చు. కన్జ్యూమర్ హక్కులకు భంగం కలిగిస్తే అలాంటి వారిపై ఎటువంటి చర్యలు ఉంటుంది, చట్టం ఏం చెప్తుంది అసలు? వెరీ గుడ్. యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే అండి, కన్జ్యూమర్ అనేవాడికి ఈ హక్కులు ఇందా చెప్పిన హక్కులు ఇచ్చారు. దీంతో పాటు అంటే ఇప్పుడు మీరు 2 రకాలండి. అన్ఫేర్ ట్రేడ్ 2019 యాక్ట్లో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కమ్స్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే ఏంటి, అలాగే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్లో మీరు చూడండి, వాస్తవంగా చెప్పాలంటే బయట పబ్లిసిటీ చేస్తారు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. మీకేంటి 70% డిస్కౌంట్, 70% డిస్కౌంట్ అంటారు. సో చాలా మంది పళ్ళన్నీ మానుకొని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, షాప్ అంతా అలా ఉంటుందండి. 70% డిస్కౌంట్ 4-5 ఒక టేబుల్ పెడతారు, పెట్టి అదిగోండి డిస్కౌంట్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. దీని మీద ఏంటంటే మీరు డైరెక్ట్గా CCPకి రిపోర్ట్ చేయొచ్చు, కానీ మనకు అంత టైం లేదు.
తర్వాత మిస్లీడింగ్ అడ్వైజరీ రెండో పార్ట్ ఏంటంటే మొన్నటిదాకా ఏంటంటే ఫిలిం స్టార్స్ లేకపోతే క్రికెటర్స్ లేకపోతే సెలబ్రిటీస్ వచ్చేసి పబ్లిసిటీ ఇచ్చేసేవారండి. నేను ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ కొన్నాను, మీరు కొనండి. వాళ్ళు ఏం చేశారంటే నాకు ఫ్లాట్ దాంట్లో వచ్చిందో చాలా వాళ్ళు ఉన్నారా పోయారని పట్టించుకున్నారు కాదు. యాజ్ పర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఏం చేశారంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవరైతే సెలబ్రిటీ ఇచ్చారో ఆయన కూడా మనం పార్టీ చేయొచ్చు. మీకు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మీకు తెలియదు, మీకు తెలుసున్నది ఎవరు, మీకు సినిమా యాక్టరో ఎవరో క్రికెటరో మీకు తెలుసు. ఆయన ఏం చెప్తాడు, నేను కొన్నాను మీరు కొనండి అంటారు. అది కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మీరు ఎలాగైతే రియల్ ఎస్టేట్ కంపెనీ పార్టీ చేస్తున్నారో దాంతోపాటు ఈయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కాబట్టి అందుకని మీరు అందరికీ అవేర్నెస్ ఇచ్చేదాంట్లో చెప్తున్నాండి. మీరు డబ్బులు ఇచ్చేసారు కదా అని పిచ్చి పిచ్చిగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కుదరదు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఆలోచించుకుని ఇవ్వాలి. అన్ని హక్కులు ఉన్నాయండి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో. సో సెలబ్రిటీస్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు కన్స్యూమర్స్ తీసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు అమలవుతాయి? ఇట్లాంటి కన్స్యూమర్లను మోసం చేసే వాళ్ళకు ఏమైనా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమైనా పెనాల్టీలతోటే? అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ఒక చిన్న విషయం అండి, 2019 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో CCPA అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, CCPA అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఇక్కడ 3 విషయాలు మీరు తెలుసుకోవాలి. అంటే కన్జ్యూమర్స్కి రక్షణ చేయడం కోసం అని కన్జ్యూమర్ యాక్ట్లో మూడు దశల్లో కన్జ్యూమర్ ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారు. మొట్టమొదటిది ఏంటంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కౌన్సిల్ అంటారండి. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కౌన్సిల్లో ఇక్కడ చైర్మన్ ఎవరు ఉంటారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద చైర్మన్. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్తో పాటు ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్ అంతా కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ DMHO అంటే చైర్మన్, కలెక్టర్ కింద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఫుడ్ అండ్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ నుంచి RTC డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అలాగే ఎలక్ట్రిసిటీ. అంటే కన్జ్యూమర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నిట్లో ఉన్న హెడ్స్, జిల్లా హెడ్స్ అంతా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. వీళ్లతో పాటు ఒక 5 వాలంటరీ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్స్ 5 NGOsని మెంబర్స్గా చేస్తారు. ప్రతి 2 నెలలకు ఒకసారి కలెక్టర్ ఆఫీసులో వీటి మీద మీటింగ్ జరగాలండి. అంటే ఈ జిల్లాలో కన్జ్యూమర్స్కి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి ఏంటంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే రిప్రజెంట్ చేస్తాయి కలెక్టర్కి. మీరు చెప్పండి, జరుగుతున్నాయా నిజంగా? జరగట్లేదు. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు మీడియా ద్వారా ఇలా పబ్లిసిటీ ఇచ్చినప్పుడు అప్పుడు ప్రశ్నిస్తారండి ఎవరికాళ్ళు. సో మీరు కలెక్టర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడగచ్చు. మీరు ఇప్పుడు మీకు తెలియదు విషయం, ఇప్పుడు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మాకు తెలిసిందంటే యాజ్ పర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 జిల్లా కౌన్సిల్ ఉండాలట. జిల్లా కౌన్సిల్లో మెంబర్స్ అంతా జిల్లా అధికారులంతా ఉండాలి. ప్రతి 2 నెలలకి కన్జ్యూమర్ల మీద మీరంతా పర్యవేక్షణ చేయాలి. చేస్తున్నారా లేదా మీ బోర్డు మెంబర్స్ ఇవ్వండి అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు వస్తుంది. అసలు జనాలకి ఇది ఉండాలన్న విషయమే తెలియదు, ఎవరు అడుగుతున్నారు? సో మా ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నామండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రతి 2 నెలలు జరిగే మీటింగ్లు ఏం చేస్తారంటే రైతు బజార్లో లేదా ఎక్కడన్నా ఒక డీమార్ట్లో లేకపోతే స్పెన్సర్స్లోనే ఎక్కడో చోట MRP కంటే ఎక్కువ అమ్ముతున్నారు, ఇది రిప్రజెంట్ చేస్తారండి. ఇమీడియట్గా రైట్స్ జరుగుతాయి. ఈ జిల్లా మీటింగ్లో ఫస్ట్ కలెక్టర్ ఏంటంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ నోట్ చేస్తారు, ఈ నెలలో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్జ్యూమర్ రైట్స్గా ఈవినింగ్ 5 o'clockకి ఈ జూబ్లీ హిల్స్లోనే లేదా ఎక్కడ మీరు పిల్లలు స్కూల్ వదిలే టైంలో బస్సెస్ ఫుల్గా అయిపోతున్నాయి, ఇంకో బస్ ఫెసిలిటీ కావాలి, యూ క్యాన్ రికమెండ్ టు ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇలాంటివన్నీ అక్కడ చేయాలి. ఇది మొదటి దశ. ఇక్కడ మీకు జరగనప్పుడు రెండో దశ ఏంటంటే CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీలు ఏం చేస్తారు, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు బ్యాటరీ వెహికల్స్ ఏం చేస్తున్నారంటే అమ్మేటప్పుడు ఒకలా చేస్తున్నారు, అవి వచ్చిన తర్వాత 1 నెలకే బ్యాటరీ పాడైపోతుంది. దీనికి కస్టమర్కి ఎలా ఉందంటే నేను కోర్టుకి వెళ్ళాలా, సంవత్సరాలు తిరగాల, 2 నెలల 3 నెలల ఎన్ని పద్ధతి. ఇది కాదండి. CCPAకి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టచ్చు. ఆ CCPA ఏం చేస్తుందంటే ఇలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తే ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకొచ్చి ల్యాబొరేటరీకి పంపిస్తారు. ఫస్ట్ టైంలో అది దీనికి మీరేమి కోర్టుల చుట్టూ తిరగడాలో కష్టం. ఒక మెయిల్ ఇవ్వాలి మీరు, లేదా ఒక లెటర్ రాయాలి. మన కస్టమర్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అరుస్తాడు, ఒక మెయిల్ రాయవయ్యా ఒక లెటర్ రాయవంటే చేసే టైం అడగఉండదు. అది మన కన్జ్యూమర్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత అండి. టైం కేటాయించాలి. పెడితే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు ల్యాబొరేటరీకి పంపిస్తారు. ప్రోడక్ట్లో ఏమైనా డిఫెక్ట్ వాళ్ళకి పొందితే అనిపిస్తే ఇమీడియట్గా ఫస్ట్ టైం బ్యాన్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ లేదా 1,00,000 2 లక్షలు ఫస్ట్ టైం అయితే పెనాల్టీ వేస్తారు, 5 లక్షల దాకా వేస్తారు. సెకండ్ టైం మళ్ళీ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, దాన్ని బ్యాన్ చేస్తారు. బ్యాన్ చేస్తే పాటు వాడికి 3 years ఇంప్రిజన్మెంట్ ఇస్తారు. థర్డ్ టైం వచ్చింది మొత్తం కంప్లీట్గా వాడిని. ఇది రెండో పద్ధతి. ఈ 2 పద్ధతుల్లో మీకు లేట్ అవుతుంది అనుకోండి, దెన్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కౌన్సిల్స్ అంటారు, ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్స్ అంటారు, కోర్టులు అవి, అక్కడ కూడా కేసులు ఫైల్ చేసుకోవచ్చు. ఇలా దశల వారుగా ఉంది. అంటే ఫస్ట్ ఏంటి, ఇమీడియట్గా మీకు ప్రాబ్లం వస్తే కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంట్ చేయొచ్చు. 2 CCPAకి రిప్రజెంట్ చేయొచ్చు, లేదా త్రూ కోర్టు ద్వారా కూడా మీరు న్యాయం పొందొచ్చు.